ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శనైశ్చరాయ నమః. మనకి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం, అర్ధరాత్రి మనకి 6 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి, ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద, దేశం మీద, ప్రపంచం మీద ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది. అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము, మూలత్రికోణము అయినటువంటి తన యొక్క సొంత ఇళ్లల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ, సరే ఎవరైతే పూర్వజన్మ కర్మాల్ని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్వరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు. మరి ఈ యొక్క మార్చి 30వ తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరించటం వలన 13వ తేదీన శని భగవానుడు తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలోనే పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనీశ్వరుడు జూలైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ 5వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు. మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడు వస్తాడంటే నవంబర్ 28 వరకు. మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు. పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ, లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు, బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ, నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ, అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, వాళ్ళు ఈ విధంగా నదులు, చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఆ తదుపరి రేవతి నక్షత్రం 3 నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు, అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి. అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి 30వ తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాడనేది తెలుసుకోవడం. అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు 30వ తారీఖు వరకు కూడా కొన్ని రాశుల వారికి ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు, కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ట్రాక్ అనేది మారుతోంది, అంటే మీనరాశిలోకి మారుతున్నాడు. అంటే కొన్ని రాశుల వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావము చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు.
మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిని బంగారపు ఆభరణంలా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ 10 మంది యొక్క ఆలోచనలు వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో, ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని 7.5-8 సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి, రాశుల వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగజేస్తున్నాడు. కాబట్టి ఆ రాశుల వారు తగినట్టుగా రెడీగా ఉండండి. ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి దుర్యోగాలు, అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు, కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 7.5 సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు. 2.5 సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషని గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి అట్లయితే గనక ఆ శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని, ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం అడ్డుతెర కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు, దానాలు, హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి. కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొన్ని రాశుల వారు, నక్షత్రాల వారు ఆరాధించుకోవటం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాశుల వారికే కాదండి, మిగతా రాశుల వారికి ఆయన ఏ భావాల్లో అంటే ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగజేస్తాడు. ఆ భావాలకి సంబంధించినటువంటి, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగజేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది. అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన. మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది. కాబట్టి మరి ఏ రాశుల వారికి ఈ సంవత్సరం మార్చి 30వ తేదీ నుండి మరి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు. అన్నిటికీ మూల మార్గం ధ్యానము. ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాశులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి. ఎక్కడ భయపడకూడదు, ఎక్కడ అధైర్యపడకూడదు. ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే, హనుమంతుల వారిని, పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు, శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు. ఎందుకంటే వారికి నడిచే దశలు, అంతర్దశలు వేరే ఉంటాయి, ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు. కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని, శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి మార్చి 30వ తేదీ నుండి భాగ్యస్థానంలో ఇప్పటి వరకు వారు అనుభవించినటువంటి అష్టమ శనికి ముగింపు లభిస్తుంది. ఎన్నో కష్టాలు పడ్డారు, మృత్యువుకి చాలా దగ్గరగా వెళ్ళినటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారు. ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు, మాటలు పడటం, ఇబ్బందులు పడటం జరిగినాయి. వారికి ఇప్పుడు కాస్త శని భగవానుడి యొక్క అనుగ్రహం చేత కొంతవరకు మానసికంగా ప్రశాంతంగా ఉండేటటువంటి పరిస్థితి కలుగుతోంది.
అట్లాగే మీరు దైవ చింతన, దైవ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనటం, అట్లాగే మీరు స్వయంగా ఏదైనా సరే అవసరమైతే అప్పు చేసైనా సరే, ₹1 అప్పు చేసైనా సరే, ఈ దైవ కార్యక్రమాలు జరిగేటప్పుడు దానికి సంబంధించినటువంటి నీటి పదార్థాలు అంటే కొబ్బరి బోండాలు, అభిషేకానికి కొబ్బరి బోండాలు ఇవ్వటం, లేకపోతే జ్యూసులు మీరు స్వయంగా తీసుకెళ్ళి మీ మనసులో ఉన్న కోరిక చెప్పి ఆ దేవాలయాల్లో అభిషేకాలు, పూజలు చేయించటం, ముఖ్యంగా పాలు, పంచదార, తేనె, నెయ్యి ఇలాంటి ఏవైతే ఉంటాయో ఈ ద్రవ పదార్థాలకు సంబంధించినవన్నీ కూడా దైవ కార్యక్రమాలలో మీరు గనక మానసికంగా ఏకాగ్రతతో ప్రశాంతంగా గనక వారికి అందజేసినట్లయితే దాని యొక్క ఫలితం, ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారికి కాస్త దైవ చింతన మీద లోపం వస్తుంది. అంటే దైవాన్ని ఆరాధించాలి అనేటటువంటి ఆ స్థితి పోయి అంటే ఇప్పటివరకు అనుభవించి ఉన్నారు కదా అష్టమశని ప్రాబల్యం. దానివలన వాళ్ళు వైరాగ్యం కూడా కాదు, వేదాంతం కూడా కాదు, చాలా చాలా విరక్తి చెంది ఉన్నారు. దేవుడు అంటే కూడా వారికి విరక్తి పుట్టినటువంటి పరిస్థితి అనుభవించి ఉన్నారు. కాబట్టి ఈ క్షణం చాలా ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే 9వ స్థానం అనేటటువంటిది పూర్వ పుణ్య ఫలితాలని ఈ జన్మలో మనకి స్క్రీన్ మీద ప్రస్ఫురిస్తుంది, అంటే కనిపించేస్తుంది. ఎట్లా మనం ముఖ్యంగా శని భగవానుడు 9లో ఉన్నాడంటే పూర్వజన్మ కర్మలని ఆయన చెయ్యనివ్వడు, అంటే ఫలితాన్ని ముందుకు రానివ్వడు. మనమే కష్టపడి, ఎందుకంటే ఆయన కష్టానికి ప్రతీక కాబట్టి మనసులో ఇష్టపడాలి, శారీరకంగా కష్టపడాలి, ఆర్థికంగా ₹10 ఇష్టంతో గనక పెట్టినట్లయితే వారు అనుకున్నటువంటి మానసికంగా ఏదనుకుంటే అది జరగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. లేకపోతే తండ్రి పరంగా వీరు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని వైద్యశాలలకి ఖర్చు పెట్టడం, లేనిపోని అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలగడం ద్వారా నష్టాలు కలగటం, దానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి. అంటే ముఖ్యంగా ఈ వైద్యాలయాల్లో వారు పెట్టేటటువంటి డబ్బు వృధా అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వారు తమ యొక్క భాగ్యాన్ని అంటే పిత్రార్జితం ద్వారా పూర్వ పిత్రార్జితాన్ని కనుక అనుభవించాలి అనుకుంటే పితృసేవ చాలా మంచిది. తన యొక్క తండ్రి ఎవరైనా సరే తన యొక్క తండ్రికి ప్రణమిల్లి మీ మనసులో ఉన్న కోరిక ఆయన పాదాలు తాకి గనక మీరు చేసినట్లయితే కర్మ ఫలితాలన్నీ కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ దుష్కృతాలన్నీ కూడా పోయి తండ్రి యొక్క ఆశీర్వచనం చాలా బలంగా ఉంటుంది. అనవసరంగా ఆయనతో గొడవలు పడకండి, తండ్రితో విభేదాలు కొని తెచ్చుకోకండి. ఎందుకంటే ఆ సమస్యలు రావడానికి శని మూలకారకుడు అవుతాడు. దాన్ని ఎదిరించాలి. అంటే కాలం చేసేటటువంటి కొన్ని విపరీత చర్యలని కనుక మనం దైవనామస్మరణంతో దైవానికి చేసే పూజల వలన ఎన్నో అధిగమించి మనం కోరుకున్నటువంటి ఆర్థిక లాభాలను పొందొచ్చు, కుటుంబ సౌఖ్యాలను పొందొచ్చు, ఎన్నో విధాలుగా పొందొచ్చు. ముఖ్యంగా బంధువులు గనక ఎప్పుడైనా అడిగినట్లయితే, ఆర్థిక సహకారం కనుక అడిగినట్లయితే కొంచెం ఆలోచించండి. అది ముఖ్యంగా భార్య తరపు బంధువులు కనుక అడిగినట్లయితే కొంత సమన్వయం పాటించి వాళ్ళు ₹10 అడిగితే అట్లీస్ట్ ₹1 సరే కొంత మీ డబ్బులో సంపాదించిన దాంట్లో మీరు ఇవ్వండి. అనవసరంగా భార్య చెప్పిందని భర్త చెప్పాడని చెప్పి, లేకపోతే మన స్థాయిని మించి మీరు కనుక డబ్బును తెచ్చిచ్చినా, అప్పు తెచ్చిచ్చినా ఆ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అవసరం లేదు. డబ్బులు కనుక మీరు ఇచ్చారంటే అవి తిరిగి రావు. దాని ద్వారా మీ భాగ్యం పోతుంది, ఆర్థికంగా నష్టపోతారు. ముఖ్యంగా స్నేహితులతో కూడా కొంచెం నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఒక్కటి, డబ్బుతో నమ్మకం రాదు, కుటుంబం నిలబడదు. మనం సంపాదించే సొమ్ము ఒకరికి పెడుతున్నామంటే అది వస్తు రూపంగా పెడితే మంచిది. ముఖ్యంగా దేవాలయాలకు కూడా చాలామంది ధనాన్ని డొనేట్ చేస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి, దాని పరంగా నేనేం మాట్లాడను. కానీ మనకి లోకల్గా ఉన్నటువంటి కొన్ని దేవాలయాల్లో మీరు ఏదైనా చెయ్యండి, చెయ్యొద్దనట్లేదు. ప్రతి కార్యక్రమంలో మీరు పాల్గొనాలి. మీకున్న ₹1 సంపాదనలో 10 పైసలైనా సరే కష్టపడినటువంటి సొమ్ముని మీరు ఖర్చు పెట్టండి. ఏ విధంగా? ఆ దేవాలయంలో బ్రాహ్మడికి మీరు స్వయం పాకం తీసుకువెళ్ళి ఇవ్వండి. లేకపోతే రోజు ఒక లీటర్ పాలన్నా సరే ఆయనకి ఇవ్వండి, పోయేదేమీ లేదు. లేకపోతే నెయ్యి కొని ఆ బ్రాహ్మడికి ఇవ్వండి. మీకు అష్టైశ్వర్యాలు మీకు పొందే అవకాశం ఉంటుంది. లేదా అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అన్నదానాలు చేసేటప్పుడు మీరు వాటర్ డబ్బాలు మీరే స్వయంగా దగ్గరుండి ఇచ్చి ఆ వాటరు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. లేదా వాటర్ డబ్బాలు కొని ఒక్కొక్కరికి ఇవ్వండి. మీ సాయశక్తుల ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేయండి. అంతేగాని
మనం 1,00,000 రూపాయలు దేవాలయానికి ఇచ్చేసేసి మాకు పుణ్యం వచ్చేసింది అనుకుంటే మటుకు పుణ్యం రాకపోగా మీకున్న భాగ్యం పోతుంది, కర్మ కూడా ఎక్కడా కూడా మీకు పోదు. అందుకని ఏ దాన ధర్మాదులు చేసినా మీరు డైరెక్ట్గా చేయటం చాలా విశేషమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా బ్రాహ్మణుడికి, పురోహితుడికి లేదా వృద్ధులు ఎవరైతే పని చేసుకోకుండా కాళ్ళు చేతులు లేకుండా పని చేస్తూ ఉంటారో వారికి కానివ్వండి, లేకపోతే తాగుబోతులు కొంతమంది పడిపోతూ ఉంటారు రోడ్ల మీద, వారికి ఏదైనా ఉంటే వారికి వాళ్ళకు ఒళ్ళు బయలు తెలియదు పాపం, తాగేసి పడిపోతూ ఉంటారు. వారికి మీరు చేయవలసిందల్లా ఒకటే, ఏదైనా దుప్పటి తెచ్చి పెట్టండి, లేకపోతే ఏదైనా ఒక షర్టు కొని వాళ్ళ మీద వెయ్యండి. అంతేగాని ధనపరంగా ఇస్తే మటుకు మీకు లాభం రాదు. ఏదైనా చేయదలుచుకుంటే వస్త్ర రూపేణ, ద్రవ్య రూపేణ, లేదా మాట ఎవరైనా సరే సహాయం అడిగితే మిమ్మల్ని కనుక అయిన వాళ్ళు కానీ, భార్య తరపు వాళ్ళు కానీ, భర్త తరపు కానీ అడిగితే చిన్న మాట సహాయం చేయండి. వ్రాతపూర్వకంగా ఏ సహకారం చేయకండి. ధనపరంగా ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఇవ్వండి. నోటరీ అంటే ఈ రాసేటప్పుడు కూడా 1-2 సార్లు చదవండి. లేకపోతే అదే మీ మెడకి ఉచ్చేయి జైల్లాగా తీసుకెళ్తుంది, లేకపోతే మానసికంగా మీరు బాధపడి హాస్పిటల్ కన్నా వెళ్తారు. కాబట్టి ఏదో లాభం వస్తుంది కదా, ఆర్థికంగా డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి కర్కాటక రాశి వాళ్ళు అనవసరమైనటువంటి వృధా ప్రయాసపడి అధికంగా ఆలోచించి లాభాలు బాగా వస్తాయని చెప్పి ధనాన్ని ఖర్చు పెట్టకండి అధికంగా. అట్లాగే ప్రయాణాల యందు కూడా ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళండి. ఆకస్మికంగా ధనం కోల్పోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బంధుమిత్రాదుల వలన కొంత ధనాన్ని మోసపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ ఆ శని భగవానుని తలుచుకుంటూ ఉంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత బాగుంటుంది. అట్లాగే అన్నగారు తరపు వాళ్ళ తరపు కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఎవరితో మాట్లాడినా మీరు చేసే చిన్న సహకారం కూడా మీకు పూర్వజన్మ పుణ్యఫలితంలో కలిసి అఖండమైనటువంటి ధనలాభాన్ని ఈ శని భగవానుడు మీకు ఇస్తాడు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సౌఖ్యాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ పితృసేవ వలన కర్కాటక రాశి వారికి భాగ్యము, భోగము, పిత్రార్జితము, పూర్వజన్మ పుణ్యఫలితము లభిస్తాయి అనుకోవటంలో అతిశయోక్తి లేదు. ఓం శ్రీమాత్రే నమః.